నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపుల్ సీజన్ 4 ప్రస్తుతం టెలికాస్ట్ అవుతోంది. డిసెంబర్ 27న ఇందులో సంక్రాంతికి వస్తున్న మూవీ టీం పాల్గొనబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన ఫోటోలను, ప్రోమోను మీడియాలో విడుదల చేసింది ఆహా సంస్థ. విశేషమేమంటే సంక్రాంతికి వస్తున్న కథానాయకుడు వెంకటేష్, బాలకృష్ణ మధ్య అనుబంధం ఈనాటిది కాదు. అందుకే వాళ్ళు మద్రాసు రోజులు సైతం ఈ షోలో తలచుకున్నారు. అలానే వెంకటేష్ అన్నయ్య, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సైతం ఈ షోకు హాజరై తన అభిప్రాయాలను తెలిపాడు. ఈ అన్నదమ్ములిద్దరూ తమ తండ్రి మూవీ మొఘల్ డి రామానాయుడుకు సంబంధించిన వివరాలను అడిగేసరికి విచితులయ్యారు. మాటరాక తడబడ్డారు. అయితే చివరగా ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిని, హీరోయిన్స్ ను రప్పించి బాలకృష్ణ రక్తి కట్టించారు. ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమా మలయాళ, హిందీ భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తొలి 5 రోజుల్లోనే ఏకంగా 50 కోట్ల గ్రాసును కలెక్ట్ చేసింది. దీంతో ఇతర భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జనవరి 1న తెలుగులో దీనిని ఎన్వీఆర్ సినిమా సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు ఉన్ని ముకుందన్. అతను నటించిన వైలెంట్ మూవీ మార్కోను హనీఫ్ అదేని డైరెక్ట్ చేశారు. షరీఫ్ మహమ్మద్ దీనిని నిర్మించారు. నాగశౌర్య రంగబలి చిత్రంలో హీరోయిన్ గా నటించిన యుక్తి తరేజా, కబీర్ దుహాన్ మార్కోలో కీలక పాత్రలు పోషించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. మరి మలయాళ చిత్రసీమలో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న మార్కోని తెలుగువారు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. పుష్ప 2 వివాదంతో వేడెక్కిన సినీ రాజకీయ రంగాల్లో ఇప్పుడు శీతల వాయువులు వీస్తున్నాయి. గత 3 వారాలుగా సినీ రాజకీయ ప్రముఖులు ఒకరిపై ఒకరు తమదైన శైలిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్డీసీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన దిల్ రాజ్ దీనికి శుభం కార్డు వేయడానికి తన వంతు కృషి చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సినీ ప్రముఖులంతా ఆయనతో సమావేశం అయ్యేలా చేశారు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 50 మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా చిత్రసీమ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ను గ్లోబల్ ఫిల్మ్ హబ్ గా మార్చాలనే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి వారు తమ మద్దతును తెలిపారు. దాంతో ఈ వివాదానికి ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడినట్టయింది. పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత దంపతుల తనయుడు అభినయ్ తేజ్ వివాహం అక్షత్తో హైదరాబాద్లో జరిగింది. కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. రచయిత ఎంపీ విజేంద్ర ప్రసాద్, నటులు వడ్డే నవీన్, తరుణ్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, శివబాలాజీ, డైరెక్టర్స్ దశరథ్, హరీష్ శంకర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు తమ ఆశీస్సులు అందజేశారు. సోనూ సూద్కు నటుడుగా కంటే ఇవాళ దేశవ్యాప్తంగా మానవతావాదిగా మంచి గుర్తింపు ఉంది. ప్రాంతం, భాష అనే భేదభావాలు లేకుండా దేశంలో ఆ మూల నుండి ఈ మూల వరకు ఎవరికి ఏ సహాయం చేయాలన్నా తన పరిధిలో చేస్తూనే వచ్చాడు. ముఖ్యంగా కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవకు యావత్ భారతదేశం ఫిదా అయిపోయింది. ఈ నేపథ్యంలో అతనికి సీఎం పోస్టును కూడా కొందరు ఆఫర్ చేశారట. దీని గురించి సోనూ సూద్ ఇటీవల ఓ మీడియాలో చెబుతూ, నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు, అందుకే అలాంటి ఆఫర్స్ను తిరస్కరించాను. దాంతో డిప్యూటీ సీఎంగా చేయమని, రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేస్తామని కొందరు అడిగారు. కానీ వాటిని నేను స్వీకరించాలని అనుకోలేదు. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాలని నేను భావించను. పైగా అక్కడ ఉంటే ఎంతో జవాబుదారీతనంతో ఉండాలి. ఇప్పుడైతే నేనే ఆ పనిని నచ్చిన విధంగా స్వేచ్ఛగా చేయగలుగుతున్నానని అన్నారు. సోనూ సూద్ హీరోగా నటించిన ఫతే మూవీ జనవరి 10న వరల్డ్ వైడ్ విడుదల కాబోతోంది. దీనికి ఆయనే దర్శకత్వం వహించడం విశేషం.